హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. ఈరోజు ఇడ్లీలోకి, దోశలోకి, ఏ రకమైన టిఫిన్లోకైనా తినే కారం రెసిపీ చూపిస్తాను. దాన్ని మా వైపు మాడుపు కారం అంటాం. ఆ కారం రెసిపీ చూపిస్తాను, రండి. హాయ్ అందరికీ. మనం ఈరోజు మాడుపు కారం చేసుకుందామా? దానికి కావలసిన పదార్థాలు: 50 గ్రాముల ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక గుప్పెడు మినప్పప్పు, 2 పాయలు చిన్నులపాయలు, కొంచెం చింతపండు, కొంచెం మెంతులు. వీటన్నిటిని మనం వేయించుకుందామా? బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఎండుమిరగాయలు వేయించుకుందాం. ఇప్పుడు ఎండుమిరగాయలు బాగా వేగనివ్వాలండి. వీటిని వేగిన తర్వాత ఇలా బాండీలో ఇలా తీసుకోవాలండి. బాండీలో నుంచి ధనియాలు ఒక్కొక్కటిగా, ధనియాలు, మెంతులు, మినప్పప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాలండి. ఇవి కొంచెం వేగాలి. జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందుగా వేసుకుంటే మాడిపోతాయి, మాడిపోద్ది. వేగినాక ధనియాలు అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు చూడరా, ఇలా కరివేపాకు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. ఇలా కరివేపాకు చక్కగా వేయించుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలండి. అలానే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేయించుకున్నాయి. మొత్తం ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి. తర్వాత సరిపడా ఉప్పు చిన్నులపాయలు వేసి మిక్సీ చేసుకోవాలండి. సాల్ట్ సరిపడా ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలా ఈ కారాన్ని చక్కగా ఇడ్లీలోకి, దోశలోకి, గారెల్లోకి, చట్నీ ఉన్నా తినొచ్చండి. అన్నంలో కూడా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. 5-6 నెలలు దాకా ఉంటుందండి. కారం 50 గ్రాములతోనే 5-6 నెలల దాకా చక్కగా అన్నిట్లోకి వేసుకొని తినొచ్చు. ఈ కారాన్ని తయారు చేసుకొని మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.